అందరికీ రోజు స్పెషల్ డే చెప్పినట్టు హ్యాపీ మదర్స్ డే అందరికీ. సో మా మదర్ గురించి కూడా 2 మాటలు చెప్పాలి. మా మదర్, మేము 6 మెంబర్స్ అండి. సో మా మదర్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత ఓర్పు అని. ఈ రోజుల్లో ఒక్కళ్ళని కనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బట్ 6 మెంబర్స్ని మా మదర్ ఎంతగానో చక్కగా పెంచారు. నాన్నగారు సేవలో బిజీగా ఉన్నప్పటికి కూడా మదర్ మమ్మల్ని అందరినీ పట్టించుకొని, ఆవిడలో నుండి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆవిడలో నాకు ఇష్టమైన క్వాలిటీస్ 2, చాలా హంబుల్గా ఉంటారనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఏమీ లేనప్పుడు అంత బాగుంటారు, ఒక స్టేజ్ వచ్చేసరికి, ఒక స్టేటస్ వచ్చేసరికి అన్నీ మర్చిపోతారు. ఒకళ్ళని ఒకలా చూస్తారు, స్టేటస్ వైజ్గా చూస్తారు. బట్ నేను మా మదర్ని ఎప్పుడు ఒకేలాగా చూసాను అనమాట. ఆవిడ అప్పుడు ఎలా ఉన్నారో, సేవ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అన్ని పరిస్థితులన్నీ దేవుడు మార్చాడు. మరి చిన్న స్థితిలో ఉండి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్ళినప్పటికీ ఆవిడలో నేను చూసింది తగ్గింపు. అది అందరికీ కావాలండి. ఈ రోజుల్లో అదే మిస్ అవుతుంది. ఒక స్టేజ్లో ఒకలా ఉంటారు, ఒక స్టేజ్లో మారిపోతూ ఉంటారు. మనం ఎప్పుడు మారకూడదు. ఆవిడ నుండి నేను అది నేర్చుకున్నాను. అలాగే ఆవిడలో హాస్పిటాలిటీ చాలా ఎక్కువ అనమాట. ఆవిడకి మదర్ తెరీసా అని అంటారు అందరూ. సో నిజంగా అటువంటి పేరు ఊరికనే రాదు కదా. సో ఆవిడ చాలా హాస్పిటాలిటీ అంటే ఆవిడ నుండి నేర్చుకున్నాము. ఇక్కడ అక్క వాళ్ళు కూడా అందరినీ ఇలా చూస్తున్నారంటే అది మా మదర్ నుండి వచ్చిందే. ఆవిడ ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తున్నారంటే, బెంగళూరు వస్తున్నారంటే చాలా, మొన్న చూసారు కదా స్వీట్స్ అన్నీ పంపించారు. ఆవిడే ఓన్గా చేస్తారనమాట, ప్రిపేర్ చేసి. సో చాలా హాస్పిటాలిటీ చాలా ఎక్కువ అనమాట. అది ఆమె నుండి నేర్చుకున్నాము. ఈ 2 క్వాలిటీస్ ఆమెలో నాకు చాలా నచ్చుతాయి. సో నిజంగా మదర్ వాల్యూ తెలియాలంటే ఒక మదర్ అయితేనే వాల్యూ తెలుస్తుందేమో. సో మ్యారేజ్ అయినాక, పిల్లలు పుట్టాక మదర్ వాల్యూ ఇంకా తెలిసింది. సో ఇంకా మదర్ అవన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి కూడా ఖచ్చితంగా ఇన్ హిస్ టైం దేవుడు అనుగ్రహిస్తాడు. నాకు కూడా చాలా వెయిట్ చేశాను మదర్ అని అనిపించుకోవడానికి. ఆల్మోస్ట్ 5 years వెయిట్ చేశాక దేవుడు ఒకేసారి ట్విన్స్ అన్నమాట, ఒక పాప బాబు. అంత దేవునికి మహిమ. సో ఈ పాట అందరు మదర్స్కి డెడికేట్ చేస్తున్నాను. ప్రేమ వర్ణించలేని మధురామృతం. అమ్మా నీదు త్యాగం వివరించలేని ఓ కావ్యము. ఆదర్శ గృహిణిగా, పరిచర్య పాత్రగా, ఎనలేని నీ సేవకు నా వందనం. హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే మదర్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే మదర్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రేమ వర్ణించలేని మధురామృతం. అమ్మా
Mother's Day, Mommy. Happy Mother's Day, Mother. May God bless you. Happy Mother's Day, Amma. Happy Mother's Day, Mommy. Happy Mother's Day, Mother. May God bless you. ఇక్కడ ఎంతమంది యవనస్తులు ఉన్నారో చాలామంది తల్లిదండ్రుల మాట వినరండి. బట్ లేని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఉన్నప్పుడే వారిని గౌరవించండి, వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు ఏది చేసినా వాళ్ళ పిల్లల కోసమే చేస్తారు. దేవుని సంగములో తలాంతులతో ఉన్న నీవు ధన్య చేవి. దేవుని సంగములో తలాంతులతో ఉన్న నీవు ధన్య చేవి. అందును బట్టి ఆ దేవుని కీర్తించి కొనియాడి స్తుతించెదన్. హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే మదర్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే మదర్. మే గాడ్ బ్లెస్ యూ. సంతోషం సమాధానం చిరకాలం నీతో మెండుగా ఉండాలని. సంతోషం సమాధానం చిరకాలము నీతో మెండుగా ఉండాలని ఆ దేవుని కొనియాడుచు ప్రతిదినము ప్రార్థించి ప్రణుతించేదన్. హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే మదర్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే మమ్మీ, హ్యాపీ మదర్స్ డే మదర్. మే గాడ్ బ్లెస్ యూ. అమ్మా నీదు ప్రేమ వర్ణించలేని మధురామృతం. అమ్మా నీదు త్యాగం వివరించలేని ఓ కావ్యము. అమ్మా నీదు ప్రేమ వర్ణించలేని మధురామృతం. అమ్మా నీదు త్యాగం వివరించలేని ఓ కావ్యము. ఆదర్శ గృహిణిగా పరిచర్య పాత్రగా ఎనలేని నీ సేవకు నా వందనం. హ్యాపీ మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే మమ్మీ,
Happy Mother's Day, Mother. May God bless you. Happy Mother's Day, Amma. Happy Mother's Day, Mommy. Happy Mother's Day, Mother. May God bless you. Happy Mother's Day, Amma. Happy Mother's Day.